ఇప్పుడైతే మనము బోనాలు తీస్తారని చెప్పినాం కదా సుంకు బియ్యం అయిపోయినాక. ఓకే, బోనాలు అయితే ఇప్పుడు పెద్ద మనుషులు ఇంటికి వచ్చినవి అన్నట్టు. కురుమలలో పెద్ద మనుషులు అండి. పెద్ద మనుషులు ఫస్ట్ బోనం వండినాక వేరే వాళ్ళు ఆడతారు. బోనం అయితే చూడండి ఒకసారి. కుండనైతే కడిగి కొన్ని నీళ్ళు పోసి వేడి చేసి పారపోసి అందులో బోనం అయితే అనడం జరుగుతుంది. చూస్తున్నారు కదా. ఫస్ట్ వీళ్ళు బోనం వండినాకనే పెద్ద మనుషులు బోనం వండినాక మిగతా వాళ్ళందరూ వండుతారు. మళ్ళీ వీళ్ళ బోనం వెళ్ళినాకనే వీళ్ళ బోనంతో పాటు అన్ని బోనాలు యాడ్ అవ్వకుండా వెళ్తాయి అన్నట్టు. ఒకసారి యూస్ చేయండి. ఇక్కడ చిన్న బోనము, అక్కడ పెద్దది. ఇంకేమంటారు ఇంకేమంటారు? ఇది మీ బోనము, అదేమో సదర్ బోనమా? ఇది 90 మందిదా బోనం? ఇదేమో మా సొంతం. ఇది మీ సొంతమా? అంటే ఇదేమో అందరు కలిపి ఏ బియ్యం అంటున్నారు మీరు? సుంకు బియ్యం. సుంకు బియ్యం పొద్దుల సుంకు బియ్యం బట్టిని అవే అంటురా? తల ఇంటింటికి అందరికి ఇచ్చేసి అవే బియ్యం? అవే బియ్యం అందరికి ఇచ్చినాం. అందరికి ఇచ్చి మీరు కూడా కొన్ని ఉంచుకున్నారా? ఆ బోనమే ఇప్పుడు ఆ బియ్యం తోటే బోనం అండి తీసుకొని రావాలి. ఈ బోనం ఆ బియ్యం తోట అండి తీసుకుపోవు. ఎక్కడికి? గుడికాడికి పోయి ఇవ్వాలనే దర్శనం అంటే ఇవ్వాలనే మొక్కులు తీసుకుంటారా? రేపు పొద్దుతుంది ఈ ప్రసాదం. రేపు ఇవి పెడతారా దేవుడి దగ్గర? ఇవాళ కొండపోయి పెడతాము. ఇక రేపు ఈ టైంకు ఇంటికి వస్తాయి. రేపు ఈ టైంకు అంటే దేవుడికి ఇవి పెట్టి నైవేద్యాలు పెట్టి తీసుకొని ఇంటికి వేస్తారు అన్నట్టు. వస్తాం. మీరైతే 2 బోనాలు తీయాలన్నట్టు. అది ఒకటే బోనము సదరు. అది 90 మంది బోనము. ఇదేమో మా ఇంటి బోనం. ఇవి 2 వాళ్ళు ఎత్తుకుంటారు అన్నట్టు. ఇదైతే మీరే ఎత్తుకుంటారా? అదే పెద్ద కుర్మ. పెద్ద కుర్మ ఎత్తుకుంటారా? 90 మంది పెద్ద కుర్మ ఎత్తుకుంటాడు. ఇక అందరు ఎత్తుకుంటారు. 90 మంది తల కొంచెం ఎత్తుకుంటారు అన్నట్టు. గుడికోయేదాకా మనిషి కొంచెం ఎత్తుకుంటారు. ఇక్కడ బియ్యం సుంకు పట్టిరా? వీడిని పట్టినాం. ఏది వరకు వెళ్తాయి ఇప్పుడు బోనాలు? ఎంత అవుతుంది? లైట్లు ఉన్నాయా మరి? లైట్లు అయితే ఏర్పాటు చేసిరా పోంగా గుడి దగ్గర? మంచిగా ఉన్నది కదా. సూపర్. ఓకే, మీరు కూడా అందరు రండి చూడ. అందరం ఈ గుడికి ఏరాలంటే టైం ఒక అందాజ 2 అవుతుందో 3 అవుతుందో 4 అవుతుంది. నైట్ లా చూస్తున్నారు కదా. నైట్ లా 2 కావచ్చు 3 కావచ్చు అని అంటున్నారు. ఈ బోనం అయితే ఈ బోనం అంటే ఈ బీరయ్య పండుగ చేయబట్టి ఎన్ని ఏండ్ల? మేము 5 ఏళ్ళకు ఒకసారి, 9 ఏళ్ళకు ఒకసారి, 11 ఏళ్ళకు ఒకసారి. ఇప్పుడు ఎందుకు మరి 9 ఏళ్ళకు లేట్ అయిపోయింది? బాగా లేట్ అయింది. కరోనా చేయబట్టి లేట్ అయింది. కరోనా టైంలో వేసేది, కాకపోతే అప్పుడు ఆపేసిర్రు. కరోనా ఉంది కాబట్టి ఇప్పుడైతే 9 సంవత్సరాలకు మళ్ళీ వేయడం జరుగుతుంది. ఓకే, చూస్తున్నావు కదా. బోనం అయితే అంటున్నారు వీళ్ళు పెద్ద మనుషులు అన్నట్టు. కుర్మల్లో వీళ్ళు పెద్ద మనుషులు, కుల పెద్ద అన్నట్టు వీళ్ళు. ఇక్కడనైతే బోనం వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళతోటే బోనాలు అన్ని ఆడైతాయి. నేను అవి కూడా చూపించడం జరుగుతుంది. బోనాలు అన్ని ఆడికి వస్తాయి. ఏడికి? మీ వాళ్ళ ఇంటికి. అక్కడ మా ఇంటి ముందర దాకా వస్తాయి అన్ని ఆడగలుగుతాయి. ఆడ కలిసి అన్ని మళ్ళీ అటే వెళ్తాయి కదా. అటే వెళ్తాయి. అక్కడ నుంచి వాళ్ళ సరిగేస్తారు. ఇప్పుడు ఇక్కడ గొర్రెం కొత్తారు. ఇప్పుడు ఇక్కడ గొర్రెని కొత్తారా? బోనం వెళ్ళకన్నా ముందా 90 మంది ఇంట్లోకి సరిగేసుడు. సరిగేసి అప్పుడు బోనాలు తీస్తారు. సరిగేసి వచ్చి బోనాలు ఊదించుకొని ఇక బిరాయి కాడికి పోయి పిల్లలు కాపాడతారు. బోనాల చుట్టూ దింపుతారు. అన్ని రకరకాల మత్తు చేస్తారు. బాగా చేస్తారు. నైట్ అంతా ఆనే ఉంటారు. ఇప్పుడు ఇక తెల్లందాకా కథలు చెప్తారా? తెల్లదాకా కథలు చెప్తారు. ఇక మీరు అక్కడనే ఉంటారు అన్నట్టు. మళ్ళీ పొద్దున ఇండ్లకి వచ్చి ఏమైనా పనులు ఉంటే చూసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. రేపేమున్నది అక్కడ? లగ్గంపట్నం. రేపు బీరే దేవుడికా? బీరే దేవుడికి లగ్గంపట్నం. ఇంటికి అయితే ఇప్పుడు పండుగ చేసుకుంటారు కదా. ఇక్కడ మొత్తం ఉన్న కులం అంతా కురుమలందరూ చుట్టాలందరూ రప్పించుకున్నారా? ఫుల్ మంది. మీ ఇంటికి ఎంత మంది వచ్చిర్రు? మా ఇంటికి 15 మంది బీరాలు వచ్చిండ్రు. నా బిడ్డలు అల్లుండ్రు అందరు వచ్చిర్రా? ఇంకా వేరేళ్ళు చుట్టాలు, 2 కొడుకులు, 2 కోడన్లు, మొత్తం ఇల్లు రెండిపోయింది. సంతోషం ఉన్నాగా ఫుల్. చూసిరా అందరు హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్క ఇంట్లో కురుమల ఇండ్ల ప్రతి ఒక్క ఇంట్లో అందరి ఇళ్ళ మొత్తం చుట్టాలే. ఎక్కడనే చూసుకోవాలి. బాపూర్కే గ్రామంలోని ఎక్కడ చూసినా ఫుల్ చుట్టాలతో నిండిపోయింది ఇండ్లన్నీ. మీరు అన్ని చూసుకోవచ్చు. ఇప్పుడు బోనాలు వెళ్ళినాక చాలా మంది పబ్లిక్ అంటే విపరీతంగా కాస్తారు. వస్తాం, మేము కూడా వస్తాం. అందుకే కదా మేము మాతోటి మా సబ్స్క్రైబర్లు కూడా చూస్తారు ఈ వీడియో. అందుకనే మొత్తం కవర్ చేద్దామని వచ్చినాము. చూస్తున్నారు కదా. ఇప్పుడు వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. మొత్తం మెరుస్తుంది. మొగులు కూడా అయిపోయింది.
చాలు బాగా అయితే బెల్లపు ముద్దలు వేసిన మళ్ళా బియ్యం అయితే నీళ్ళతో తడిపిర్రు. ఎందుకు తడిపిర్రు అడుగుదాం. ఇగో ఇది ఎందుకు తడిపిర్రు ఇట్లా? ఇవి బోనంలో పోతాం. బోనంలో పోతాం. బోనంలో పోతారా? అంటే తడపని పోయారు కదా? పొయ్యం. తడపని పోయద్దు. బెల్లపు ఓళ్ళు అండినా గానీ బియ్యం తడుపుంది అనుకోవద్దు. మళ్ళీ కడిగి పారపోయద్దు. ఇవి పారపోయద్దు, కడగద్దు. ఇప్పుడు వేసేసుడే నీ దాంట్లో ఎసరు రాలేదు కానీ ముందుగా నీళ్ళు అయితే చల్లి పెట్టుకున్నారా? ఇవే బియ్యం. ఇవి చిన్న బోనం. ఇవి చిన్న బోనంలో. ఇవి అందరి అంటే 90 మంది ఈ బియ్యం. ఇప్పుడు వేసేసుడే నీగా వచ్చేసింది వేసారు. మీదెవరి? మాదా కర్లపేట. కర్లపేట. మీ ఊళ్ళో జరిగిందా? జరిగింది. ఉంచిన బియ్యం తడిపి ఉంచినవా? ఎంతసేపు అట్లా ఉంచుడు? ఎసరు వచ్చేదాకా తడుపుకొని ఉంచుకుంటారు. ఎసరు వచ్చినాక ఇక పోసేసుడు. ఇవి మొత్తము అందరి బోనమా? అందరి బోనం. ఇవి మాత్రం మీ బోనం. మా బోనం. ఇలా పెట్టి బోనం ఇవి పెట్టి రేపు తీసుకొని వచ్చేసి మళ్ళా బోనాలు తీస్తారా? మళ్ళా బుజారం ఏం బోనాలు? మన పొద్దున్న దాకా జోగు తిరుగుతారు బీర్రోళ్ళు కులమంతా. మంగళవారం పొద్దుకి బోనాలు వండుకొని తెల్లారి వరకు అడిపోతాయి. బుజారం నాడు ఆడ పట్నం వేసి, పట్నం అయినాక తలవాలు వేసి అత్తాలు వేసి అన్ని కార్యక్రమం అయినాక గియాళ్లకు గొర్రెం కోస్తాం. ఆడగుడనా? గొర్రెని నపరొక్కటి కోసుకుంటాం మేము. కులం మనిషికి ఒకటి గొర్రెను కోసుకుంటారా? ఇంటికొకటి పండగనే. అందరు ఇంటికొక మేకను తెంపేస్తారు అన్నట్టు. ఇక గొర్రెలు మేకలు కోయం. మేకలు బందేనా? ఎందుకు అట్లా అంటే ఈ పండుగకు గొర్రెలే కొత్తారా? ఓళ్ళైనా మేకలు బంధు అందరు చుట్టాలందరూ పిలుచుకుంటారు. ఇక మేము ఒక్కూరే కాదు 10 ఊర్ల పబ్లిక్ వస్తారు. 10 ఊర్లలో వస్తారు అంటే మన చుట్టుపక్కల మొత్తం ఎక్కడెక్కడ మన చుట్టాలు కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా చూస్తారు. గోలపంపోళ్ళు, గోసంపల్లి వాళ్ళు, కొత్తపాటోళ్ళు అందరు అందరు చూస్తుంది కథలు మంచి చెప్తారు కదా. ఇది పెద్ద పండుగ. 10 లక్షలకు తోటి కూడా అయితలేదు ఈ పండుగ. అయితలేదా? 10 లక్షలు అవుతున్నాయా? కాదు, 10 లక్షలకు ఇంకెక్కనే అవుతాయి. ఇంకెక్కనే అవుతున్నాయా? ఇంటికి గొన్నేసుకుంటున్నారా? అంటే ఎంత వస్తే అంత. ఇంటికి 10,000 కులం మీద. ఇక మనం ఈ ఇంటి ఖర్చు ఎంత ఏడతలేదు. ఇంటికి మన పర్సనల్ ఏంటంటే అయిపోతాయి అవి. మంది తీరు ఖర్చు. ఇప్పుడైతే కులం మీదకి వెళ్ళి అయితే అంటే కులంకు అందరు కలిపి మనిషికి 10,000 అవుతున్నాయి. మళ్ళీ మీద ఇంకా కులంలో ఉన్న పైసలు కూడా వాడుతున్నారు పండుగ కోసం. ఓకే, చూశారు కదా. ఇప్పుడైతే బోనం వండేటందుకు ఇది సదర్ బోనం కోసం అయితే బియ్యం కొంచెం తడిపి ఉంచుకున్నారు. తడిపి వేయాలట. అంటే ఇవి బియ్యం కడగకుంటేనే బోనం వండేస్తారు. ఈ దేవుడికి మల్లన్న దేవుడికి, బీరయ్య దేవుడికి మల్లన్న దేవుడికి బోనము సదర్ బోనం తడిపి అండు. ఎవరు అండినా ఇదేమో ఇలా ఇంటి బోనంకు ఈ బియ్యం తడపలే. ఈ బియ్యం మాత్రం తడిపిరు. చూడరు మల్లన్న దేవుడికి బీరయ్య దేవుడికి తడిపే అండుతారట. బియ్యం మాత్రం కడిగి నీళ్ళు అనేది బయట బయట పోయరు. అట్లనే అండుతారు. మనం సలిబోనంకి ఎట్లయితే అంటామో సేమ్ అంతే. సలిబోనంకు కూడా బియ్యం కడిగి బయట వారవేయం నీళ్లు. అట్లనే పోసేస్తాం. ఈ బోనం కూడా అంతే. ఓకే, చూస్తున్నారు కదా. మళ్ళీ బోనాలు తీసుకుపోయేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే బోనం రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా, మొగులు బాగా అయిపోయింది. వర్షం వస్తుంది, గాల్పు వస్తుంది, కళ్ళలకు పొగ కూడా వస్తుంది. చూస్తున్నారు కదా, వెళ్తురు కూడా పోయింది, మొత్తం లైటింగ్ పోయింది. అయినా తీస్తా మీకోసం. ఓకే, ఇప్పుడు బోనం కూడా ఇవి పెడతా. బోనం అందరిది కూడా చూపిస్తా. మా బుజ్జి చిన్ననాడు సందే మన కోగిల తీరు ఉన్నది. చిన్ననాడే పట్టని పనులు చేసింది. నాటేసింది, కోసింది, కలిసింది. ఇప్పుడు నిర్మల్ ఉండనా అని ఏం పని లేదు. ఇక సుఖం వచ్చింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళ ఊరు అని చెప్పిన కదా. వీళ్ళందరికీ తెలుసు నేను అన్ని పనులు చేసిన. నేను కూడా ఒక రైతు బిడ్డను. మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పేసిన. నేనేం సిటీ ఊరు అని పెళ్లి అయినాక సిటీ ఊరికి పోయినా. కాకపోతే నేను ఫస్ట్ కేర్ ఆఫ్ అడ్రస్ ఇదే, బావపూర్కే గ్రామం మాది. నేను కూడా ఒక రైతు బిడ్డను. నేను అన్ని పనులు చేసిన. వీళ్ళందరూ మా ఊరోళ్ళే. కాకపోతే వరుసలు పెట్టి వెళ్తే మీకు అర్థమైపోతుందని వరుసలు పెట్టి వీళ్ళకుండా అడుగుతున్నా. అత్తమ్మ అవుతుంది, మా అత్తమ్మనే అవుతుంది. మేమందరం ఒకటే
కులాలు భేదాలు అవేం లేవు. మేము ముద్రాజ్ అయినా వాళ్ళు కుర్మల్లో అయినా అందరం వరుసలు పెట్టే పిలుచుకుంటాం. ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగినా, కాకపోతే పెళ్ళయి నిర్మల్కి పోయినా అంతే. ఓకే, ఇప్పుడు సిటీలో పడ్డా. కేర్ ఆఫ్ అడ్రస్ మాత్రం ఇక్కడనే. చూసేయారు వీడియోని అయితే చూసేయారు. మా ఊరు కూడా మీకు కనిపిస్తుంది కదా. ఓకే, ఇప్పుడైతే బోనం అంటే అయితే చూసుకుందాం. అటు దింపండి కెమెరా. చూస్తున్నారు కదా, బోనం అయితే ఏసరు వచ్చేసింది. బియ్యం వేస్తున్నారు. ఇది ఇంటి బోనం. ఇంతకుముందు వేసింది సదర్ బోనం. అది 90 మందిది. అది 90 మందిది. ఇది ఇంటిది, ఇంటి బోనం. ఓకే, చూశారు కదా, ఇక్కడైతే బియ్యం వేసేసారు. ఇంకా ఈ బోనం ఉడుకుతుంది. ఇంకా వేరే వేరే ఇండ్లు కూడా కొన్ని కవర్ చేసేయాలా. అవి కూడా తీద్దాము. వాళ్ళు ఎట్లా అంటుతుర్రు అనేది మీకు ఇవి పెట్టాలి కదా. మరి ఇప్పుడైతే పెద్ద మనుషుల ఇంటికన్నా అయితే అయిపోయింది. దాదాపు అయిపోయినట్టే. ఇక బోనం ఉడుకుతుంది అంతే. బియ్యం వేసేసిర్రు, బెల్లం వేసేసిర్రు, అయిపోయింది. ఇంకా వేరే ఇళ్ళలో వాళ్ళు ఎట్లా అంటుతుర్రు అనేది అదైతే మీకు చూపించాలనుకుంటున్నా. ఓకే, పదండి వెళ్దాం. నాతో పాటు మీరు కూడా రండి. ఓకే ఓకే హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇంతకుముందు మనం బోనం అండేది అయితే పెట్టినాం కదా. ఇప్పుడైతే బోనం బూదిస్తున్నారు. మీరే వాళ్ళు అయితే బోనం బూదిస్తున్నారు. చూడండి ఒకసారి. అందరి మీరే ఊదిస్తారా లేకుంటే ఇక్కడ ఒకటే ఇంటికి పోయి పూదిచ్చేస్తారా? అంతే, ప్రతి ఇంటికి పోవాలి. ఇప్పుడు పోయిండ్రా అంటే ఎక్కడో ఇద్దరు అట్లా పోయిండ్రా? అందరు పోయి ఇప్పుడు పూజించేసి రెడీ అవుతారు అన్నట్టు. బోనం పూజించిన అయినాక గొర్రెని కొత్తరా? కరిగేసి ఇంటికి వేసేసి రాళ్ళ ప్రతి ఇంటికి.